కృష్ణగిరికి విచ్చేసిన ప్రియాది ప్రియమైన నా ఆత్మ బంధువులకు తెలియజేసేదనగా సాత్వికారం భోజనం చేయాలి. ఎప్పుడు మీరుగా మాంసాహారాల జోలికి పోకండి, మద్యపానాల జోలికి పోకండి, మధ్యల ప్రాణాలను పోడగొట్టుకోకండి అని మీకు తెలియజేస్తున్నా. టైం చాలా అయింది. స్వామి సత్సంగమే చెప్తున్నా అనుకుంటున్నారు మీరు. నేను చెప్పేది ఇంకేంది, మనిషిలో మార్పు రావాలి. మార్పు వస్తే ఆరోగ్యం లభించినట్టే కదా. కనుక బట్టలకు మన్ను పడుతుంది. మీకు కిరాణా షాప్ పోతే బట్టల షాప్ దొరుకుతుంది కదా, 10 రూపాయలు పెడితే దొరుకుతుంది. పేకి మన్ను పడుతుంది. మీకు పేకి మన్ను పడితే పేయి సబ్బు దొరుకుతుంది కదా, నెత్తికి మన్ను పడితే షాంపూలు దొరుకుతాయి కదా, రకరకాలు. కానీ మనసుకు మన్ను పట్టింది వట్టి ఏ సబ్బు పెడతారు చెప్పండి? యా షాపులో దొరుకుతుంది చెప్పండి? గురు ఆశ్రమం అనే షాపు లోపల సత్సంగం అనే సబ్బు ఇది ఇనడమే. దాంతో తెల్లగా చేసుకోవచ్చు, మనసును శుద్ధి చేసుకుంటే ఆనందం లభిస్తుంది అన్నమాట. అందుకో మరీ చెప్తున్నాను, పెద్దల గౌరవించడం నేర్చుకోండి. సెల్ ఫోన్లకు ఎంత దూరం ఉంటారో రోగాలకు అంత దూరం ఉన్న వాళ్ళు అవుతారు. సెల్ ఫోన్లు కావు, ఇంతకుముందు చెప్పినా కదా, రావణునికి 10 తలకాయలు ఉంటే సెల్ ఫోన్కు 100 తలకాయలు ఉన్నాయని చెప్తున్నాను నేను. కనిపించని తలకాయలు మాయ, అన్నీ అందరే ఉన్నాయి. అటువంటి రావణసూరుని దగ్గర జైలు పెట్టుకో కూర్చుందాం మనం. ఏలా జీవించగలుగుతాం శాంతితో చెప్పండి? అందుకో ఎప్పుడు అవసరం ఉంటుందో దూరంగా మాట్లాడండి. దాన్ని చూడండి, ఈ రోజుల్లో బయటికి వినబడకుండా లోపల పెట్టుకుంటున్నాడు ఒకడు, చెవుల్లో 2 అలిగేసుకుంటాడు తెచ్చుకొని. అరే నాయనా, భగవంతుడు ఇచ్చిన కర్ణబేరీలు అయ్యావి. లోపల ఒక స్పీకర్కు బాక్స్ పోతే బట్ట కడతారు దానికి, మళ్ళా దీనికి పోతే ఎవరు కడతారు అయ్యా? లోపల ఎందుకు పెట్టుకుంటున్నావు? అది ఎన్ని జన్మల పాపము. అట్లా పెట్టుకోకండి అయ్యా, అది మహా కష్టం. భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ ఇది, చెవుల్లోకి వెళ్ళి పెట్టుకుంటాడు బయటికి రా అని చెప్పి, ఇంకా అది మహా కష్టం అని గుర్తుంచుకోండి. అన్నీ బాక్స్ పోయిందంటే కట్టొచ్చు, కానీ ఇది పోయిందంటే చాలా కష్టమైన పరిస్థితి. అన్నీ చెడుకు దారి తీసేటివి ఉన్నాయి. యూజ్ చేసుకోండి, కొన్ని విధాలు మంచిదే సెల్ ఫోను, కానీ యూజ్ చేసుకోండి. పిల్లల వరకు ఈ రోజుల్లో చదువుకోనిక కూడా ప్రభుత్వాలు చేసినాయి సెల్ ఫోనే కదా. వాళ్ళు ఏం చదువుతుందో తెలుస్తలేదు. ఇట్లా అన్నప్పుడు ఏమొస్తుందో అది ఏమొస్తుందో అది ఒకటే ఉన్నది, చదువు ఒకటే ఉన్నది. దాంట్లో సర్వం ఉన్నది. చదువుల తల్లి ఒకటి లేదన్నా, సర్వం ఉన్నది. దానివల్ల కూడా నేటి బాలలు చాలామంది చెడిపోతున్నారని చెప్తున్నాను. అందుకో సెల్ ఫోన్కు కొంతవరకు దూరం ఉండే ప్రయత్నం చేయండి. రాత్రిలో నిద్ర లేచినప్పుడు దగ్గర పెట్టుకొని కూడా ఫోన్ వస్తే మాట్లాడతారు కొందరు, వాళ్ళకి ఆట వచ్చే ప్రమాదం ఉంది బిడ్డ. అతి జాగ్రత్త. సూర్యుడు మూకినాక సెల్ ఫోన్ చాలా తక్కువ చేసుకోండి దానివల్ల. అందుకో ఆ తరంగాలు ఉపగ్రహానికి పోయి ఇక్కడ రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడే రావు మనం. అటువంటి ఎన్ని తరంగాలు వస్తాయో తెలుసుకోండి. అంటే అమెరికా పోవాలంటే ఎంత సమయం పడుతుంది అయ్యా? ఒక విమానం పోవాలంటే సమయం పడుతుంది కదా. ఫోన్ పోవాలంటే 7 సముద్రాలు అవలిపోతుందంటే ఎటువంటి భూతం అనుకోవాలి? అది వాడు గుర్తుంచుకోండి మీరు. మానవుడే మాధవుడు కనుక్కున్నాడు. అటువంటిది మానవుడు పరమాత్మ స్వరూపుడు. ఆ రోజుల్లో పుష్పక విమానాలు దేవతలు చేస్తే ఇలా నిజమైన విమానం చేసి నడుపుతున్నాడు ఈ ప్రపంచంలో. అందుకే మానవుడే మాధవుడు. కాబట్టి ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే యూజ్ చేసుకునే ప్రయత్నం చేసుకుని వ్యర్థంగా యూజ్ చేసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి.